హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జూ పార్క్ వ్లాగ్ అనమాట. జూ పార్క్ వచ్చేసి నేను మమ్మీ వాళ్ళతో కలిసి వెళ్ళాను. హర్షిత్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పుకో. ఫైనలీ 10:30 కల్లా రీచ్ అయ్యామన్నమాట. మేము వచ్చింది సాటర్డే కాబట్టి చాలామంది ఉన్నారు, ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మా హర్షిత్ ఏమో వచ్చేటప్పుడే హాయిగా వెహికల్ మీదనే పడుకున్నాడు అనమాట, ఇంకా లేవలేదు. సో వాడు ఫైనల్లీ లేచాడు, బట్ ఎక్కడున్నానా అని షాక్ అవుతూ చూస్తున్నాడు అనమాట అటు ఇటు. అయితే ఈ బోర్డులో చూపించే ఐటమ్స్ వచ్చేసి నాట్ అలౌడ్ అని ఉంది. కాకపోతే మేము దీంట్లో కొన్ని ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి, సో మాకు అదంతా ఇన్ఫర్మేషన్ ముందే తెలియక తీసుకొచ్చాము. బట్ ఇక్కడికి వచ్చి మేము వేరే బ్యాగ్స్ అవైలబుల్గా ఉండే ఇక్కడ, అవి కొనుక్కొని మాకు కావాల్సిన సామాన్ తీసుకొని మిగతా బైక్లో పెట్టేసి వచ్చామన్నమాట. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు, నేను ఒక 3 years ఉన్నప్పుడు అనుకుంటా, అప్పుడు వచ్చాము జూ పార్క్కి. మళ్ళీ ఇప్పుడు హర్షిత్తో కలిసి, హర్షిత్ కూడా ఫస్ట్ టైం అనమాట జూ పార్క్. సో వాడు కూడా చాలా ఎక్సైట్ తోటి చూస్తున్నాడు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం టికెట్ కోసం అయితే మా అన్న వాళ్ళు లైన్లో నించున్నారనమాట. సో మాకు ఇక్కడ టైం చాలానే పట్టింది. హర్షిత్ ట్యాంట్రమ్ స్టార్ట్ చేశాడనమాట. దేనికి ఏడుస్తున్నాడో తెలీదు. ఎవరి పిల్లల చేతిలో ఏ టాయ్ కనిపించినా, ఏ చాక్లెట్ కనిపించినా నాకు అది కావాలి అని ఏడుస్తున్నాడు. మేమేమో మంచిగా పులిహోర, వాటర్ మిలన్, ఫ్రూట్స్ పట్టుకొని వచ్చామన్నమాట. అలా టైం పాస్ చేస్తూ మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు అని చెప్పి. సో అన్నయ్య వాళ్ళు టికెట్స్ తీసుకునే అంతలోపు నేను, మా మమ్మీ ఇంకా హర్షిత్ అయితే పులిహోర, వాటర్ మిలన్ కానిచ్చేసాము. వాళ్ళు కూడా వచ్చాక కొద్దిగా తిని మళ్ళీ స్టార్ట్ చేసాం తిరగడం. సో 45 minutes తర్వాత అయితే మాకు మా ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది వచ్చింది. సో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కోసం ఒక సపరేట్ రూమ్ అయితే ఉంది. నాకు అది చూడగానే చాలా మంచిగా అనిపించింది చెప్పాలంటే. ఎలక్ట్రానిక్ వెహికల్స్కి మా 5 members కలిపి 600-700 వరకు అయింది. నాకైతే వేస్ట్ అనిపించింది అనమాట, ఎందుకంటే అసలు ఒక 5 minutes కూడా కరెక్ట్గా తిరగలేదు. ఎందుకంటే మనకు జూ పార్క్ మనం నడుచుకుంటూ తిరుగుతూ యానిమల్స్ని చూస్తూ ఉంటేనే అదొక ఫన్. ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా స్టార్టింగ్ తీసుకెళ్తున్నాడు. అలా వచ్చేసి మేము చింపాంజీది, మంకీది మిస్ అయిపోయామన్నమాట. డైరెక్ట్ బెంగాల్ టైగర్ దగ్గర ఆపిండు. ఇక్కడే మీకు దిగాల్సింది, ముందుకు కూడా వెళ్ళదు బండి అంటే దిగిపోయాము. మళ్ళీ వెహికల్ ఎక్కడానికి వేరే స్పాట్ ఉంటుందంట. అక్కడ వరకు నడుచుకుంటూ యానిమల్స్ చూస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు మనం అక్కడ ఎక్కొచ్చు, మళ్ళీ ఇన్ కేస్ మనకు కావాలి అనుకుంటే. సో ఇది వచ్చేసి వైట్ బెంగాల్ టైగర్ అనమాట. అసలు నేను వెహికల్లో ఉన్నప్పుడు అయితే అవి చాలా మంచిగా గెంతుతూ పరిగెడుతూ బాగా ఆడాయి. దిగి వచ్చి వీడియో తీద్దాం అనుకునేసరికి అవి ఆటను అనేటివి స్టాప్ చేశాయి. ఇది వచ్చేసి రెడ్ ఫాక్స్. మేము వచ్చింది మధ్యాహ్నం టైం కాబట్టి మేము అక్కడ తిని టికెట్స్ తీసుకొని తిరిగేసరికి మాకు కొంచెం 11:30-12 అయితే అయ్యింది. 12 అయింది. ఆ టైంకి యానిమల్స్ వచ్చేసి పడుకుండిపోయాయి, కొన్ని ఏమో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. నేనైతే ఈ టైగర్ వాటర్లోకి జంప్ చేస్తుందేమో ఆ వీడియో ఎలాగైనా క్యాప్చర్ చేయాలని చాలాసేపు చూశాను, కానీ అది ఫిషెస్ని చూస్తున్నట్టుంది.
ఇది వచ్చేసి మేల్ టైగర్ అంట. చాలా కోపంతో ఏదో యారగెంట్గా నన్ను ఒక్కసారి వదిలి చూడండిరా మీ పని చేస్తా అన్నట్టే తిరుగుతుంది. మేము ఎంత డిస్ట్రాక్ట్ చేసినా అది అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. ఇదేమో పెకాక్ గార్డెన్ అంట. చాలా పెకాక్స్ ఉన్నాయి లోపలైతే. ఇది రాయల్ బెంగాల్ టైగర్ వచ్చేసి పడుకుంది. మధ్యాహ్నం టైం కదా, హాయిగా తినేసి పడుకున్నట్టుంది. ఇదేమో హైనా అంట. ఈ లోపల 2-3 హైనాలు ఉన్నాయి, అసలు బయటికి రావడం లేదు. ఇక్కడ చిన్నగా ఇట్లా ఒక లేక్లా ఉంది. దీనిలో అయితే ఫిషెస్ చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు లిపార్డ్స్. మా వాడు స్కూల్ పిల్లల్ని చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. అందరి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి చాలా ట్రై చేశాడు, కానీ వాళ్ళ టీచర్స్ ఎక్కడికి వాళ్ళని కదలనీయకుండా పట్టేశారనమాట. అందుకని సరే ఇంకా నా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ నేను చేస్తా, నా కంపెనీ నాకు బెస్ట్ అని చెప్పి మంచిగా ఆడుకుంటున్నారు. ఇవేమో ఆస్ట్రిచ్, పెద్ద పెద్ద ఆస్ట్రిచ్లు ఏమో లోపల కేజ్లో పెట్టారనమాట. చిన్న చిన్నవి ఇలా బయట వదిలేశారు. వాళ్ళ మామ దగ్గర పెట్టుకున్న సన్ గ్లాసెస్ నాకు కావాలంటూ ఏడుస్తున్నాడు. ఆయననేమో ఒక 2-3 ఫోటోలు తీసుకొని ఇస్తాను ఆగరా అని చెప్పి ఇవ్వట్లేదు అనమాట. ఇంకా ఫైనల్గా ఎలాగో అలా ఆయన సాధించి ఆయనతోనూ ఫోటోషూట్ తీసుకున్నాడు అనమాట మావుడు. ఇది వచ్చేసి మ్యాప్, మనం ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుని క్లియర్గా వెళ్ళొచ్చు. ఇక్కడంతా బర్డ్స్, స్వాన్స్ ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటివి కూడా అన్ని బర్డ్స్, స్వాన్స్ ఇలాంటివే ఉన్నాయి. దాంట్లో రకరకాల జాతులు, బ్లాక్, రెడ్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. మా వాడు మళ్ళీ దేనికో నాటకాలు స్టార్ట్ చేశాడు. ఈ కిడ్స్ ట్రాంట్రమ్ అసలు ఎప్పటికీ వదలదు కదా, అసలు ఏదో ఒకటి కావాలని ఏడుస్తూనే ఉంటారు. అక్కడ ఆ వాటర్ ఫౌంటైన్ స్ప్రే చేస్తూ ఉండే దాంతో ఆడుకుందామని హర్షిత్ చాలా ట్రై చేసిండు. వెళ్ళి లోపలికి అది పట్టేసుకోవాలి, వాటర్లో ఆడుకోవాలని చాలా ట్రై చేసిండు. కాకపోతే అక్కడ చాలా బురద ఉందన్నమాట. దానివల్ల వాడి దగ్గరికి వెళ్ళలేకపోయిండు. సర్లే, ఆ వాటర్ ఫౌంటైన్ నుండి వచ్చే వాటర్ అయినా మీద పడేటట్టు చూసుకొని హాయిగా అక్కడ నుండి వెళ్ళిపోతా అని చెప్పి వెయిట్ చేశాడనమాట. మళ్ళీ కొద్దిసేపు ఫోటోషూట్ అయింది. ఇది సన్బీర్ అంట, 4 years ఉంది. నాకైతే చాలా నచ్చింది. దాని ఫర్ అయితే ఇట్లా షైనీగా ఉంది, క్యూట్గా చబ్బీగా మంచిగా అనిపించింది. అది అటు ఇటు ఒక ½ hour నుండి తిరుగుతూనే ఉందంట. అక్కడ నించొని చూసే వాళ్ళు చెప్తున్నారు. మేబీ ఆకలికి అయి ఉండొచ్చు. 4 years వాటికి ఇట్లా ఫారెస్ట్ వ్యూ ఉండాలి అని.
ఈ వాటర్లో దగ్గర దగ్గర 100 వరకు టార్టాయిస్లు ఉన్నాయి, చిన్న చిన్నవి అనమాట. ఇట్లా తలలు బయటికి పెట్టినాయి కదా, చాలా ఉన్నాయి. హర్షిత్కి చెప్పాలంటే తిరిగి తిరిగి విసుగొచ్చింది. ఇంకా వాడు ఎక్కడో ఒక దగ్గర ఆగి ఏదో ఒక కోతి పనులు చేద్దామని చూస్తున్నాడు. కాకపోతే ఇంకా మేము వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పి వెంటనే తిరిగేసామన్నమాట. వాళ్ళ తాతని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, అది మళ్ళీ తొక్కేద్దాము, దాన్ని ఇరగొట్టేద్దామని చెప్పి. ఇవన్నీ క్రేన్స్. దానికి కొద్దిసేపు మేము ఫీడ్ చేయడానికి ట్రై చేసాము. దాని ఎక్స్ప్రెషన్స్ ఏమో ఈడేంటి ఇంకేమైనా పిచ్చిలేసిందా, ఏది పెడితే అది పెడుతున్నాడు నాకు అన్నట్టే ఉంది. నేను కూడా చాలా ట్రై చేసినా కానీ నన్ను అలానే స్టేర్ చేస్తూనే ఉంది, కానీ అసలు మూమెంటే లేదు దాంట్లో. ఇది చాలా పెద్ద ఆస్ట్రిచ్, మిగతా కొంచెం చిన్నగా అనిపించింది, ఇదైతే చాలా పెద్దగా అనిపించింది. నేను వీడియోస్ తీస్తూ ఉంటే వీడు ఎందుకో సడన్ గా నన్ను నన్ను ఫొటోస్ తీయని చెప్పి ఇలా పోజ్ ఇచ్చాడనమాట. ఫోజ్ పెడతావా, అలా ఫోటో తీయాలా ఇప్పుడు? అబ్బా అబ్బా ఏంట్రా నీ ఏషాలు ఏంట్రా బాబు. ఇంకా ఫోటోలు ఇంకా తీయాలని చెప్పి వాడు అలిగిండు. యాక్చువల్గా వాడు టయర్డ్ అయ్యాడు, ఏం చేయాలో అర్థం కాక అలా అలుగుతున్నాడు, చెప్పడానికి రాక అలిగి చూపిస్తున్నాడు. ఇది డీర్ గార్డెన్, కుప్పలుగా డీర్స్ ఉన్నాయి, కాకపోతే అవి దూరంగా ఉన్నాయి, అంత కనబడట్లేదు. తర్వాత వచ్చేసి ఫీసెన్స్ అనే దగ్గరికి వెళ్ళాము. అక్కడ రకరకాల కోడిలు, రకరకాల గిన్నె కోడిలు లాంటివి ఉన్నాయి. పిజన్స్ కూడా కొన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఫైనలీ వీడు ఒక ఫౌంటైన్ దగ్గర అయితే తడుచుకొని వచ్చాడు. రకరకాల ఇవి వైల్డ్ కోడ్లు అనమాట. దీంట్లో గోల్డెన్ కలర్ కోడి ఒకటి చాలా బాగుండే చూడటానికి, కానీ ఎక్కడో మూలకు దాక్కుంది, అంత క్లియర్గా కనబడదు. కాకపోతే చూడటానికి కూడా చాలా బాగుంది, అది మొత్తం ఇలా షైనింగ్ ఉంది. ఈ పిజన్స్కి కాళ్ళకి కూడా ఫర్ ఉంది, బాగున్నాయి. తర్వాత వచ్చేసి పికాక్స్ అనమాట. అటు సైడ్ ఉన్న ఒక పికాక్ అయితే మంచిగా పురవిప్పి డ్యాన్స్ చేస్తుంది, నన్ను చూడండి అని. ఎలిఫెంట్స్కి వేడి బాగా అనిపించినట్టుంది. సో అవి ఏం చేశాయంటే అక్కడ ఏదైతే మడ్ లాగా ఉంటుందో, గడ్డి ఇంకా ఇలా బురద మట్టిలాగా ఏదైతే ఉంటుందో అదంతా మీద చల్లుకుంటున్నాయి. చాలాసేపు తిరిగిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రానిక్ వెహికల్ క్యాచ్ చేసి
అసలు సఫారీకి వెళ్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే అక్కడ లైన్ చూసి మేము షాక్ అయ్యాం. చాలా లైన్ ఉంది, ఇప్పుడే ఇంత లైన్ ఉంటే ఇంకా దగ్గరికి వెళ్ళే వరకు ఇంకెంత టైం పడుతుందో అని చెప్పి ఇంకా మేము వెళ్ళలేదు. ఇదే సఫారీకి లైన్ అనమాట. వైట్ డీర్ ఇది చాలా తక్కువ ఉంది, ఒకటో రెండో కనిపించాయి నాకు అంతే. ఇవన్నీ ఇంకా డీర్స్. ఇక్కడ నుండి రకరకాల డీర్ జాతులు ఉన్నాయి అసలు. ఈ జిరాఫీని చూసి మా వాడు చాలా ఎగ్జైట్ అవుతాడు అనుకుంటే ఏదో వాడు రోజు చూసే దానిలాగానే అస్సలు రియాక్షనే లేదు వాడిలో. కాసేపు ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ముచ్చట పెట్టి వాళ్ళు మాట్లాడే భాష వీడికి అర్థం కాక, వీడు మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కాక నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కాసేపు బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని ఒక దగ్గర హాయిగా కూర్చొని పరుచుకొని తినేసి మా వాళ్ళైతే ఇలా కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నారు. కాకిదాన్ని కూడా పడుకున్నావా? ఫోటోలోకి రెడీ అవుతున్నా చిన్నోడు. జూ పార్క్ వెళ్ళేంతవరకు జూ పార్క్ వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని వెళ్దాం రా బాబు అనిపిస్తుంది. అసలు మొత్తం ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు పట్టేసాయి అనమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అనేటివి కలెక్ట్ చేసి మ్యూజియంలో పెట్టారు. మనుషులతో నుండి డ్రాగన్ది, ఫిషెస్ది, రకరకాల జంతువులది ఉన్నాయన్నమాట. మళ్ళీ వీడెళ్ళి అక్కడ ఫోజ్ పెడతాడంట, నేను మళ్ళీ ఫొటోస్ తీయాలంట. కాసేపు ఆగితే మా వాడు మంచి సాంగ్ పాడతాడు, అది తప్పకుండా వినాల్సింది అందరూ. ఇంకే చెట్టుకి ఏం కాస్తాయి అయ్యా? చింత. ఇప్పుడేమో క్రొకడైల్స్, రెప్టైల్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్ అలాంటివి ఉన్నాయి. అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి క్రొకడైల్స్ అయితే. పెద్దవి చాలా తక్కువ, బట్ చిన్నవి వచ్చేసి అసలు కుప్పలు తెప్పలుగా అలా హాయిగా పడుకొని ఒకదాని మీద ఒకటి. ఇంకా వాటర్లో కూడా ఎన్నైతే బయట ఉన్నాయో అంతకు మించి వాటర్లో కూడా ఉన్నాయి.
ఫైనలీ అన్నీ చూసేసాము. మా మమ్మీ చాలా అలసిపోయింది. ఎగ్జిట్ అయ్యే టైంలో అక్కడ సరిగ్గా కూర్చోడానికి ఏం లేక అలా గడ్డిలో కూర్చుండిపోయింది అనమాట. తర్వాత కొద్దిగా ఫొటోస్ దిగి ఇంక ఇంటికి ప్రయాణం స్టార్ట్ చేసాం. సో చూసారు కదా నా వ్లాగ్. ఇది ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను పర్టికులర్గా వీడియో తీసి ఒక వ్లాగ్ లాగా అయితే చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.